వేద ప్లీజ్ నువ్వు ముందు కోపం తగ్గించుకో, శాంతంగా ఉండు. శాంతంగా ఉండడం, ప్రశాంతంగా బతకడం నా కొడుకుల చేతుల్లోనే ఉందండి. ఒక్కరి తర్వాత ఒకరు తప్పులు చేస్తూనే ఉన్నారు. నాకు నచ్చని పనులన్నీ చేస్తూనే వస్తున్నారు. ఇంకెలా ఉండమంటారండి శాంతంగా ప్రశాంతంగా? ఉండాలి కదా, ఉండాలి. రాహుల్ అలా చేయకపోతే ఇప్పుడు నువ్విలా ఇక్కడ కూర్చుని కోపడేదానివి కాదు, మళ్ళీ మా మధ్యకొచ్చి ఇలా తిరిగేదానివి కూడా కాదు. అవును వేద, వాళ్ళ అబద్ధం చెప్పే వెళ్లారు, నీకు నచ్చని పనే చేశారు. కాని వాళ్ళలా చేయడం వల్ల నీకు ట్రీట్మెంట్ చేయించగలిగారు, నిన్ను ఆరోగ్యంగా మళ్ళీ ఇంట్లో కూర్చోబెట్టగలిగారు. అవునమ్మా, అబద్ధం చెప్పడం తప్ప వాళ్ళు చేసిన దానిలో తప్పేం లేదు. అత్తయ్య, వాళ్ళు చేసింది నీకోసమే, నీ ఆరోగ్యం బాగు చేయడం కోసమే. అసలు దాని గురించి మీరు ఆలోచించొద్దు, మనసులో నుంచి దాన్ని ముందు తీసేయండి. నేనమ్మ ముందే ఉంటే ఇలాగే లేనిపోని అపార్థాలు చేసుకుంటూ నాపై కోపం పెంచుకుంటూ మనసు పాడు చేసుకుంటుంది. దాంతో తన ఆరోగ్యం మళ్ళీ పాడవుతుంది. నేనమ్మ కంటికి కనపడకపోవడమే మంచిది. రాహుల్, చేసిన తప్పుని కప్పిపుచ్చుతున్నారు, నా కోసమే చేశాడని సమర్థిస్తున్నారు. అసలు మీరేం చేస్తున్నారు? ఎందుకు వాణ్ణి సమర్థిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. వేద ప్లీజ్, ఇక నువ్వు దాని గురించి ఆలోచించుకో, ప్రశాంతంగా పడుకో. రాహుల్ బాబు, అత్తయ్య గారు బాగా ఇంటికొచ్చారు. ఆవిడ్ని మనం కాపాడుకోగలిగాం. ఇలాంటి టైంలో మీరు సంతోషంగా కనిపించాలి, కానీ ఇలా విచారంగా కాదు. అత్తయ్య గారికి మనపై కోపం ఉంది, కానీ అత్తయ్య గారు అర్థం చేసుకుంటారు అనే నమ్మకం కూడా ఉంది. అప్పటిదాకా ఆవిడ ఏమన్నా ఎన్నన్నా కూడా మీరు పట్టించుకోవద్దు. నాకు అమ్మంటే ప్రాణం అభి, అది తనకు కూడా తెలుసు. తన కోసమే ఇదంతా చేశాను. అబద్ధం చెప్పాను, కానీ అమ్మిప్పుడు నన్ను అసహించుకుంటున్నట్టు మాట్లాడుతుంటే తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. నిజం తెలిసే వరకు అబద్ధం అనే తెరలు కళ్ళకి అడ్డంగా ఉంటాయి రాహుల్ బాబు. అత్తయ్య గారికి నిజం తెలిసాక మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. త్వరలోనే అమ్మ అర్థం చేసుకుంటుందని ఆశిస్తున్నాను. అయ్యో, మాటల్లో పడే మర్చిపోయాను. మీరు ఉదయం నుంచి ఏమీ తినలేదు. ఉండండి, మీకోసం ఏదైనా తీసుకొని వస్తాను. జాగ్రత్త అభి. నీకు రిసార్ట్లో కాలు బెనికింది కదా, ఈ టెన్షన్లో పడి ఆ విషయమే మర్చిపోయాను. రా కూర్చో. కూర్చో. అయ్యో రాహుల్ బాబు, ఏం చేస్తున్నారు మీరు? నా కాళ్ళు పట్టుకోవడం ఏంటండి? నువ్వు కుటుంబం కోసం ఎంత చేస్తున్నావో, ఎన్ని సమస్యలను ఎదుర్కొని నిలబడుతున్నావో నువ్వు పడుతున్న ఈ బాధే చెప్తుంది అభి. కాసేపేం మాట్లాడకుండా కూర్చో. అయ్యో, అది కాదు రాహుల్ బాబు, భార్య కాళ్ళు భర్త పట్టుకోకూడదు. ఏమీ కాదు, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. అయ్యో ప్లీజ్ రాహుల్ బాబు.